గెలుతాడా జగన్ మరి? గెలుస్తాడయ్యా. జగన్మోహన్ రెడ్డి మంచివాడయ్యా. చంద్రబాబు మంచోడు కదా? అంత మంచోడు కాదయ్యా. నేను ఆయనకి ఎప్పుడు ఓట్లు వేయలే. ఎన్నికలకు నేను సిద్ధం, గెలిపించడానికి మీరు సిద్ధమా? ఓకే, మేము సిద్ధమే. తగ్గేదేలే. మా అన్న తప్ప మాకు ఎవరు వచ్చినా మేము వేయం. మాకేది వద్దయ్యా, మాకు మా అన్న వస్తే చాలు. చంద్రబాబు అన్నాడు జగన్ కంటే నేను ఎక్కువ మేలు చేస్తా. ఉన్నప్పుడు చేయలేదు కదా మాకు. నేను ఎన్నికలకు నేను సిద్ధం, గెలిపించడానికి మీరు సిద్ధమేనా? మేము సిద్ధమే. ఇంగ్లీష్ మీడియం వద్దని చాలా మంది కోర్టు కూడా వెళ్ళారు. వాళ్ళ రాజకీయాల కోసం పిల్లల్ని కూడా వాడుకుంటున్నారు. పేదవాళ్ళని ధనవంతులు చేస్తాను, కోటేశ్వరులు చేస్తాను. ఏంటి ఆయన చేసేది? ఎన్ని సంవత్సరాల నుంచి ఎందుకు చేయాల? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూశారు, ఒక్కసారి గెలిపించమన్నారు, గెలిపించారు. మీరు ఎలా ఉంది మీకు? చాలా బాగుంది. మళ్ళీ గెలిపిస్తారా? మళ్ళీ గెలిపిస్తాం. మళ్ళీ జగన్ అన్నే గెలిపిస్తాం. మళ్ళీ ఎందుకని? ఏం మేలు జరిగింది? అన్ని మేళ్లే జరిగినాయండి. మాకు ఇల్లు కూడా ఇచ్చారు జగన్ అన్న. పేదలకి జాలిపడి ఇల్లు లేవని సొంత ఇల్లులో ఆడబిడ్డల కోసం ఇల్లు ఇచ్చారు. కానీ ఆ ఇళ్ళకి కూడా అడ్డుపడుతున్నారు. కానీ దానికోసం జగన్ అన్న పోరాడుతున్నాడు. జగన్ ఇచ్చింది ఏమి లేదు, నేను ఇస్తాను, ఈసారి గెలిస్తే పెద్ద ఎత్తున ఇస్తానంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇల్లు తీసేసి ఎన్ని సంవత్సరాలు తెలుసా అండి? మేము పిల్లలు అప్పుడు తీసేశారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పిల్లలు మేము చిన్న పిల్లలు అప్పుడు తీసేశారు. ఇప్పుడు మా అందరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏమైపోయారు? ఇప్పుడు వచ్చి జగనాన్ని ఇస్తానంటే వాళ్ళు వచ్చి ఇస్తామని అంటున్నారు. అప్పుడే ఇవ్వచ్చు కదా. అప్పుడే ఆయన్ని గెలిపించే వాళ్ళం. అప్పుడు జగన్ అన్నని ఒకసారి చూసేవాళ్ళం కాదు కదా. ఇప్పుడు అమ్మఒడి, ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు? ఒక్క కొడుకు కదా. 2-3 ఉన్నా కూడా అమ్మఒడి ఇస్తా అన్నాడు చంద్రబాబు. అంతకు ముందు ఇవ్వలేదు. అంటే ఈయనకి పోటీగా ఇవ్వాలనుకుంటున్నారా? అంటే కుళ్ళుతో అవన్నీ ఇస్తామని చెప్తున్నారా? జగన్ అన్న చేసినాక వాళ్ళు చేస్తామన్నారు. కానీ ముందు వాళ్ళైతే మాకేం చేయలేదు. ఇల్లు ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు ఇంటికి కనీసం మమ్మల్ని వీళ్ళందరూ చంకనేసుకొని నడిపించుకుని ఎన్నో వందల సార్లు ఆయన ఇంటికి వెళ్ళారు. లోటస్ దగ్గర కనీసం గుమ్మం దగ్గరికి రానివ్వలేదు. ఇచ్చారు కానీ వాటికి కూడా అడ్డుపడుతున్నాడుగా, పొలాలు పెడుతున్నాడుగా. పవన్ కళ్యాణ్ అంటున్నాడు నా జీవిత జయం జగన్ దించడమే అన్నారు. సాధ్యం అయితే ఆయన ఎందుకు మద్దతు ఈయనకి ఇచ్చేస్తాడు? ఆయనే ఎలక్షన్ లో పోటీ చేసి గెలిచేవాడు కదా. ఆయనకు వచ్చిన ఒక్క సీటు కూడా ఈయనకి ఎందుకు అప్పచెప్తాడు? పేదవాళ్ళని కోటీశ్వరం చేస్తా అన్నాడు చంద్రబాబు. మీరేంటి కోటీశ్వరం? ఒకప్పుడు ఏమైపోయాడు అని అడుగుతున్న చంద్రబాబు. ఇప్పుడు వచ్చి కోటీశ్వరం చేయడానికి ఒకప్పటి నుంచి కూడా మేము పేదోళ్ళలాగా ఉంటున్నాం. అప్పుడు ఏమైపోయాడు చంద్రబాబు? మా ఇల్లు బీకేసి ప్యారీ కంపెనీలో 100 ఇల్లు ఉన్నాయి. ఏందమ్మా జగన్ వచ్చిన తర్వాత తేడా ఏంటి? అంతకు ముందు మమ్మల్ని మనుషులుగా కూడా ఎవరు గుర్తించలా. మాకు ఓటు కార్డులు లేవు, అసలు ఏ కార్డులు మాకు లేవు. కానీ ఇప్పుడు వాలంటీర్లు ఇంటింటికి వచ్చి ఓటు కార్డులు పెడుతున్నారు, రేషన్ కార్డులు పెడుతున్నారు, ఆధార్ కార్డులు. మా పిల్లలకి పుట్టిన వాళ్ళకి కూడా ఆధార్ కార్డు వచ్చేస్తుంది. అంతకు ముందు అసలు మేము ఉన్నాము, పలానోళ్ళు ఉన్నారు, ఇక్కడ అంతమంది జనం ఉన్నారా అని కూడా ఏమి లేదు. ఓట్లప్పుడు వచ్చేవాళ్ళు, ఏదో వీళ్ళు ఉన్నారా లేదా, అసలు ఇక్కడ మనుషులు ఉన్నారా అని ఓట్లప్పుడు వచ్చేవాళ్ళు. పాలన మారింది అనుకోమ్మా, ఈ పథకాలను వస్తాయి అనుకుంటున్నారా? రాకపోయినా పర్లేదండి, మాకు జగన్ అన్నే కావాలి. పాలన ఎలా ఉంది మీకు? ఏమనిపిస్తుంది? బాగుందండి, చాలా బాగుంది. అన్నీ ఇస్తున్నారు, ఇంకేమి ఇవ్వాలి ప్రజలకి? చదువుకునే పిల్లలకి అమ్మఒడి అని, గవర్నమెంట్ స్కూల్స్ అసలు ఎంత బాగుపడినాయి. అంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉన్నాయి. పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. మధ్యాహ్న పథకం కింద భోజనం పెడుతున్నారు కడుపు నిండా. తినలేని వాళ్ళకి చక్కగా తల్లిదండ్రులు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సరైన తిండి లేక. చదువుకున్నారు? నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. నేను ఇక్కడ తాడేపల్లి దగ్గర అక్కడ గవర్నమెంట్ స్కూల్. ఎలా ఉందమ్మా అక్కడ? చాలా బాగుంది. అప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చింది. చాలా బాగుంది. అసలు గవర్నమెంట్ స్కూల్లో మెనూ చూస్తే మన ఇంట్లో కూడా అంత పౌష్టిక ఆహారం మనం వండుకొని తినలేము. ఈ మధ్యకాలంలో మీరు చదువుకున్న స్కూల్ కి ఎప్పుడైనా వెళ్ళానుగా, మా ఇంటి దగ్గరలోనే. ఏం మార్పులు జరిగింది దాంట్లో? చక్కగా పెయింటింగ్స్ గీయింటింగ్స్ అన్ని ఎంత బాగా, బాత్రూమ్స్ నీట్ గా చేశారు. పిల్లలకి మధ్యాహ్నం భోజనం కింద మంచి డైట్ పెడుతున్నారు. వాళ్ళ చదువు విషయంలో కానీ యూనిఫామ్స్, అసలు ప్రైవేట్ స్కూల్స్ లో వాళ్ళకి ఇచ్చినట్టుగా యూనిఫామ్, షూ, టై అన్ని ఇస్తున్నారు. నేనైతే ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా చూడలేదు అట్లా ఇవ్వడం. ఇంగ్లీష్ మీడియం వద్దని చాలా మంది కోర్టు కూడా వెళ్ళారమ్మా. వెళ్తారండి, ఎందుకు వెళ్ళరు? వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా. వాళ్ళ పిల్లల్ని ఏమో ఫారిన్ లో చదివించుకుంటారు, పేదోళ్ళ పిల్లల్ని చదివించుకుంటాకి మళ్ళీ వాళ్ళు కూడా బాగుపడిపోతే వీళ్ళు ఎక్కడ తక్కువ అయిపోతారా అని చెప్పి వెళ్తారు. కోర్టులకు వెళ్తారు, ఇంకెక్కడికైనా
తీసుకునే వెళ్తారు. మరి ఈ సంవత్సరం చాలా ర్యాంకులు వచ్చినాయి 10th క్లాస్లో, ఎలా చూస్తారు? ఇది పెరిగినట్టేనా విద్యా వ్యవస్థ పెరిగినట్టు? పిల్లలు కొంచెం ఇంగ్లీష్ నేర్చుకొని వాళ్ళు చక్కగా మాట్లాడుతుంటే దాన్ని చూసి సంతోషించడం మానేసి వాళ్ళను కూడా పసిపిల్లలను కూడా ట్రోల్స్ చేస్తున్నారు. వాళ్ళ రాజకీయాల కోసం పిల్లల్ని కూడా వాడుకుంటున్నారు. పిల్లలు ఏదో ఇంగ్లీష్ నేర్చుకొని చక్కగా మాట్లాడుతున్నారు అని కూడా లేదు, వాళ్ళని కూడా ట్రోల్ చేస్తున్నారు. చంద్రబాబు అంటాడమ్మా ఈసారి నేను గెలిస్తే పేదవాళ్ళనే ధనవంతులు చేస్తాను, కోటేశ్వరులు చేస్తాను అంటాడు. ఏంటి ఆయన చేసేది? ఎన్ని సంవత్సరాల నుంచి ఎందుకు చేయలా? అంతకుముందు 9 సంవత్సరాలు పాలించారుగా, అప్పుడు ఎందుకు చేయలా? అంటే జగన్ గారిని చూడంగానే ఆయనకు ఉత్సాహం వచ్చిందా? ఉత్సాహం వచ్చినా ఇప్పుడు ఆయన చేయడానికి ఏమీ లేదు. ఒకసారి చూడండి అంటున్నాడు. ఏంటి చూసాంగండి, ఆల్రెడీ చూసిన ఆయనేగా ఆయన, ఇంకేం చూస్తాను చెప్పండి. జగన్ అంటున్నాడు ఎన్నికలకు నేను సిద్ధం, గెలిపించడానికి మీరు సిద్ధమా అంటున్నాడు. మేము ఎప్పుడూ సిద్ధమేనండి. మాకు అన్ని విధాలుగా మంచి చేసే ఆయన కాబట్టి ఆయన్ని గెలిపించకపోతే ఇంకేమైనా గెలిపిస్తాను చెప్పండి. జగన్ అయితే రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా తల్లిలు అన్నాడమ్మా. నిజమేనా? ఏంటి మేనల్లుడు కాబట్టి జగనే రావాలనుకుంటున్నా. మా మేనల్లుడు మా అమ్మాయి మామయ్య అంటది, అందుకు మా ఇంటి పక్కన హెలికాప్టర్ ఎక్కేది. జగన్ తాడేపల్లి ఇల్లు లేవు మాకు అంటే ఇస్తాను ఆగండి అన్నాడు. ఇంకంతే చాలు. వస్తానంటే ఈసారి గెలిస్తే మాకే వస్తాయి. అదే ఇల్లు అన్న ఉంటది అని మాకు జగనే రావాలనుకుంటున్నాం. రోజు చూస్తుంటారు జగన్? రోజు చూస్తాం. తాడేపల్లిగా హెలికాప్టర్ మా ఇంటి పక్కనే ప్యారీ కంపెనీలో అక్కడ టెలిపేడ్ హెలికాప్టర్ అక్కడే ఉంది. ఏంటమ్మా మీ ఇంటికన్నా మేలు చేస్తున్నాడా జగన్? రోజు చూస్తున్నారు, మీ ఇంటికన్నా మేలు జరుగుతుందా? మేలు జరుగుతుంది. అమ్మఒడి వేస్తున్నాడు మా పిల్లలకి, 18,000 వస్తున్నాయి. చాలా ఎవరన్నా నాయకుని చూసారా మేలు జరిగితే నాకు ఓటేయండి అంటున్నాడు, లేకపోతే వద్దంటున్నాడు? లేదు, మాకు నీళ్లు కూడా లేవు. ఇప్పుడు జగన్ రాగానే నీళ్లు పంపులు కూడా వచ్చినాయి, ఇంటింటికి పంపులు వచ్చినాయి, వేపించారు. జగనే రావాలనుకుంటున్నా. చంద్రబాబు అన్నాడు జగన్ కంటే నేను ఎక్కువ మేలు చేస్తా. ఉన్నప్పుడు చేయలేదు కదా మాకు, మళ్ళీ ఈసారి ఒకసారి చూడండి. ఈసారి చూడటం లేదు, ఇంకా జగనే వచ్చినాక ఆయనే రావాలి. మేము అనుకుంటాం మాకు జగనే రావాలని, మాకు కావాలి. మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ జత కట్టారమ్మా. వాళ్ళిద్దరు ఒక జట్టుగా వస్తున్నారు, జగన్ ఒక జట్టుగా వస్తున్నాడు. ఎవరు గెలుస్తారు? జగనే రావాలి. వాళ్ళిద్దరు బలం ఎక్కువగా ఉందంటున్నారు. పవన్ కళ్యాణ్ ఏమో మాత్రం మాకు తెలీదు. జగనే రావాలి, జగనే కావాలి. జగన్ అంటున్నాడు మొత్తం అందరం మేము 400 మంది దాకుండా జగన్ పార్టీ. మేము చేసినా కూడా కొంతమంది వెళ్ళిపోయినా కూడా మేము అందరం అక్కడే కాపుకొని ఉన్నాం. జగన్ అన్నాడమ్మా నేను ఎన్నికలకు నేను సిద్ధం, గెలిపించడానికి మీరు సిద్ధమేనా? మేము సిద్ధంగానే ఉన్నాం, గెలుస్తాం. ఈసారి గెలుస్తాడా జగన్? మరి గెలుస్తాడయ్యా, గెలుస్తాడయ్యా. అయ్యా పసిబిడ్డ గెలుస్తాడయ్యా. నా దృష్టిలో గెలుస్తాడు అంటున్నాడయ్యా, గెలుస్తాడయ్యా. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి జగన్ ఓడిస్తానని చూస్తున్నా. వాళ్ళ సంగతి మనకు తెలియదయ్యా. ఏంటి మరి జగన్ ఏమైనా గెలుస్తాడా? గెలిచే అవకాశం ఉందా? గెలుస్తాడయ్యా, అది దేవుని చిత్తం. ఆయన కూడా ఆయన అడుక్కోవాలి, అడుక్కోండి జరగదు. శకలమోహన్ రెడ్డి మంచివాడయ్యా. చంద్రబాబు మంచోడు కదా? అంత మంచోడు కాదయ్యా, అంత మంచి కాదు కానీ నేను ఆయనకి ఎప్పుడు ఓట్లు వేయలే. చంద్రబాబు ఓట్లు వేయలేదా? చంద్రబాబు ఓట్లు వేయలేదు, వేయలా, ఎప్పుడు వేయలా నేను. ఇప్పుడు ఎవరికి వేస్తాం మరి? వైఎస్ఆర్ కేసా, కాంగ్రెస్ కేసా. గుంటూరు మాది. నేను స్టార్ స్కూల్లో చదువుకున్నా, ఆంధ్ర క్రైస్తవ కళాశాల. దాంట్లో ఇంటర్ చదివా, పెళ్లి చేశారు, పిల్లలు పుట్టారు. అది నా చరిత్ర అయ్యా. జగన్ మీకు మేలు జరిగితేనే నాకు ఓటేయండి అంటున్నాడమ్మా. మీకు ఇంటికని మేలు జరిగిందా? మాకు అన్నిటికీ మా జగన్ అన్నే మాకు ముందు. మా అన్న తప్ప ఇంకా మాకు ఎవరు వచ్చినా మేము వేయం, ఏది చెయ్యం. అది మా అన్న కోసమే మేము పోరాడుతున్నాం. ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎవరన్నా అన్న అన్నారా మీరేమన్నా? అబ్బా లేదు, మా అన్న ముందు జగన్ అన్న, ఆ అన్న తర్వాత ఏదైనా. ఒక ఇంట్లో సభ్యులు చూస్తున్నారు మీరు? అవును, జగన్ ముఖ్యమంత్రిగా చూడలేదు. అంత ప్రేమ ఏంటి జగన్ మీద? అంత ప్రేమ. మా అన్న దేవుడు, మా అందరికి మా దేవుడు ఆయన. మాకు ఎట్టైనా మాకు రోడ్డు ఎక్కిచ్చాడు, గట్టెక్కిచ్చాడు, మాకు అన్ని చేస్తున్నాడు మేలు. చంద్రబాబు మీకు అన్ని ఇస్తా, ఈసారి జగన్ కంటే ఎక్కువ ఇస్తా అంటున్నాడు. ఎవరు? చంద్రబాబు. ఆయన ఎక్కడ వేయించుకోమని చెప్పు ఓట్లు. మాకు అవన్నీ మాకు మాత్రం అస్సలు అస్సలు అస్సలు
అంతకంటే ఎక్కువ ఇస్తాను మేము ఎవ్వరు ఒప్పుకో. అమ్మఒడి అయితే ఎంత మంది పిల్లలు ఉంటే అంతమంది ఇస్తా అన్నాడు, పిల్లల్ని కనవంటున్నాడు కూడా. మాకేది వద్దయ్యా, మాకు మా అన్న వస్తే చాలు, ఒక్కడే కావాలి. మా అన్నయ్య కావాలి. మరి షర్మిల ఏమో బాగలేదంటుంది, మా అన్న పాలన బాగలేదంటుంది. వాళ్ళకి నచ్చలేదేమో, మా అన్న నాకు అందరికి నచ్చాడు, మాకు అందరికి మేలు చేశాడు. సొంత చెల్లి జగన్ అమ్మటి లేదు ఇప్పుడు, మీరందరూ ఉంటారు, మేమందరూ హామీ ఉంటాం. ఉంటారా ఆయన ఆయన వెనకాల మేము ఉండేది. జగన్ అంటున్నాడమ్మా నేను ఎన్నికలకు సిద్ధం, గెలిపించడానికి మీరు సిద్ధమా? గెలిపించేస్తాం. మీ ఇంటికి మేలు జరిగితే నాకు ఓటేయండి, లేకపోతే అసలు వద్దంటున్నాడు. మాకు మేలే జరిగింది, మేము జగన్కే వేస్తాం ఓటు. జగనే మా అన్న, మా ఇల్లు మాకు ఇచ్చిన ఇల్లు కూడా జగన్ ఇచ్చినయే. వాళ్ళ నాన్నకు నాకు గుర్తొచ్చిన కానీ నేను ఓటు వేసింది ఆయనకే. ఇప్పుడు 5-6 సార్లు వేసా, అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా నేను ఆయనకే ఓటు వేసా. వచ్చిన దగ్గర నుంచి మీరు వాళ్ళ నాన్న కాడ నుంచి కూడా, వైఎస్ఆర్ కాడ నుంచి కూడా మేము వాళ్ళకే వేస్తున్నాం ఓటు. ఏంటమ్మా జగన్ మరి పరిస్థితి ఏంటి, ఈసారి గెలుస్తాడా లేదా? గెలుస్తాడు తప్పనిసరి. సొంత చెల్లెలు షర్మిల అంటుంది మన్న పాలన బాగలేదు మీకు, అసలు ఈసారి నచ్చలేదేమో. మాకు నచ్చింది, ఆమెకు నచ్చకపోతే మాకు నచ్చింది. మీరు ఉంటారా మరి జగన్ ఉంటాం. సొంత చెల్లి లేకపోయినా మీరు అండగా ఉంటాం. పవన్ కళ్యాణ్ చంద్రబాబు అంటారమ్మా జగన్ దిగిపోవాలి అంటున్నారు. ఆయన ఏం చేసినా అంత లేదు, అంత సీన్ లేదు వాళ్ళకి, అంత సీన్ లేదు. వాళ్ళు చెప్తే దిగుతారేంటి? కోటేశ్వరులు చేస్తా అంటాడు చంద్రబాబు. వద్దు, మాకు అవసరం లేదు, మాకు మా అన్న ఉంటే చాలు. చంద్రబాబు ఎక్కువ ఇస్తా అంటున్నాడు. మాకు వద్దయ్యా, ఎన్ని ఇచ్చినా మాకు వద్దు, మాకు ఆయన వస్తే చాలు. ఇల్లు ఎక్కడ వచ్చిందమ్మా? మాకు తాడేపల్లి అంజిరెడ్డి కాలనీ మాకు వచ్చింది. కట్టించి ఆయనే కట్టించాడు, ఇల్లు కట్టించాడు, అన్ని బానే ఉంది. రోడ్లు వేయించాడు. అన్ని పథకాలు మహిళలకి ఇచ్చారంటారమ్మా, ఆడవాళ్ళకి ఇచ్చారు. ఏంటి పరిస్థితి అండి, మీరు సంతోషంగా ఉన్నారా? మేము సంతోషంగానే ఉన్నాం. ఇచ్చిన పథకాలన్నీ మంచి చాలా పథకాలు బాగాలేవు, సోమరులు చేసి సోమరపోతులు చేస్తున్నారన్నారు. లేదండి, బానే ఉన్నాయి. జగన్ అన్నాడమ్మా ఎన్నికలకు నేను సిద్ధం, గెలిపించడానికి మీరు సిద్ధమా? ఓకే, మేము సిద్ధమే, తగ్గేదేలే. జగన్ ఏమన్నా మేలు చేస్తున్నాడా? ఎందుకు చేస్తలేదండి మేలు? కరోనా వచ్చినప్పుడు 3 నెలలు అన్నాలు మంచి చెడు చూశాడు. ఇల్లు లేని వాళ్ళందరికి ఇల్లులు ఇచ్చాడు. ఆ ఇల్లు కోర్టులో వేసారు. ఏమిచ్చాడు? అక్కా చెల్లెల పసుపు కుంకమని 10 ఏళ్ళ నాడు 10,000 వేసాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు జగన్ రుణమాఫీలు ఎత్తున్నాడా, 18,000 ఎత్తున్నాడా, అన్ని రోడ్డు రవాణాలు ఇస్తున్నాడా, పిల్లలకి ఇస్తున్నాడా? మరి మంచిగా కదండి ఎవరైనా చూసేది, చెడుకు చూడరుగా. మరి శరీరం లాకంటే తెలియక వాళ్ళ అన్న మీద అలాగేసింది. ఆ చెల్లెలు ఒక్కటి లేకపోతే ఇంతమంది చెల్లెళ్ళు ఉండాం. మరి మేము ప్యాడీ కంపెనీలో ఉంటున్నామంటే ఆయన సెలవే. నీళ్ళకి ఏమి ఇబ్బంది లేదు, మాకు మంచిగా ఇబ్బంది లేదు. అన్ని విధాలా మేము జగన్ గురించి వాళ్ళ నాన్నగారి కాడి నుంచి కూడా మేము ఆ పార్టీయే అక్కడే వేస్తాం. అది ఇప్పుడు మనమన్నా కొంచెం దూరంగా ఉంటాం, చెల్లెలు చాలా దగ్గరగా ఉంటుంది, అయినా కానీ పాలన బాగలేదని విమర్శలు చేస్తాము. అన్న పడినప్పుడు చెయ్యికేం చేసిద్ది? అన్న పరిపాలన ఒక నచ్చలేదు, మా అందరికి నచ్చింది, మాకు నచ్చింది. మేము అండగా ఉంటాం. వచ్చేది జగనే. తాడేపల్లి కానీ ఎక్కడైనా కూడా గెలిచేది జగనే. మీరు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాకు పవన్ కళ్యాణ్ వద్దు, చంద్రబాబు వద్దు. వాళ్ళు 10 మంది కలిసి వాళ్ళు ఇస్తామంటున్నాడు, ఆయన ఒక్కడి నిలబడి ఇస్తారంటున్నాడు. నమ్మే వాళ్ళం అయితే ఇప్పుడు ఇళ్లలో బస్సుల్లో మీకు ఫ్రీ ఇస్తా అంటాడు. ఎందుకు? ఏనా ఇస్తాడు, ఆయన పరిపాలన వస్తే ఆయన ఇస్తాడు కదా. అన్ని ఫ్రీలు ఇస్తా అంటున్నాడు. అమ్మఒడి అయితే ఎంతమందికి అయితే అంతమందికి ఇస్తాడు. అవును, ఇస్తానంటాడు. ఇప్పుడు మాటలే ఇచ్చేవాడు. ఇదివరకు ఏం చేశాడు? ఇదివరకు ఏం లేవు కదండి, ఇప్పుడే కదా. ఈయన చూసి ఆయన ఇస్తానంటున్నాడు, అంతేనా? జగన్ అన్నాడమ్మా నేను ఎన్నికలకు సిద్ధం, గెలిపించడానికి మేము సిద్ధం, సిద్ధం, మొత్తం సిద్ధమే. అదే పేదవాళ్ళకి ఎక్కువ మీద జరుగుతుంది. ఎందుకంటే స్కూళ్ళకి బడి పిల్లలు ఇదివరకు గవర్నమెంట్ స్కూల్లో ఎక్కువ మంది పిల్లలు ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడైతే మెనూ పెడుతున్నారు కాబట్టి రోజు మార్చి రోజు మంచి ఫుడ్ పెడుతున్నారు. కొంతమంది లేవంగల్ని తెల్లారవంగల్ని పనులకి వెళ్ళిపోతారు, మట్టి పనులకి, కూలి పనులకి. అట్లాంటి పిల్లలు పరగడుపున స్కూల్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోవంగల్ని మా అన్నము ఎర్లీకి వచ్చేస్తుంది.
ఆకలి అవుతుంది టీచర్ గారండి అని అంటే ఇంకొక 10 నిమిషాలు ముందే పెట్టేస్తున్నారు. ఎందుకంటే పిల్లలు ఆకలి అంటున్నారు కదా, కొంతమంది తినని పిల్లలు ఉంటారు. చాలా బాగుంది, గోరుముద్ద బాగుంది. బాగుంది జగనన్న గోరుముద్ద. జగన్ ఏం చెప్తున్నారమ్మా వచ్చి అక్కడ గోరుముద్ద అన్నం తినొచ్చి మీతో ఏమంటున్నారు పిల్లలు వచ్చి? బాగుందని అంటున్నారు, అక్కడే అంటారు బాగుంది మా అన్నం, ఈరోజు వాళ్ళ పాయసము, ఈరోజు పులిహారము, ఈరోజు గుడ్డు, ఈరోజు చిక్కి రాగి జావా అవన్నీ వేస్తున్నారు రకరకాలుగా. తల్లిదండ్రులు కూడా ఇంట్లో పెట్టరండి, ఎందుకంటే ఎప్పుడో ఒకసారి చేసుకుంటారు. ఒకవేళ చంద్రబాబు వచ్చాడనుకోండమ్మా ఈ గోరుముద్ద ఉంటుందంటారా? ఉంటుంది, ఎందుకంటే తీయరు పిల్లల దగ్గర కూడా, ఎందుకు పిల్లల నోటి కాడ ఎవరు తీయరండి, ఎందుకంటే ఉంచుతారు. పథకాలన్నీ ఉంటాయంటారా? ఉంటాయి, మళ్ళీ కొన్ని తీస్తారేమో మనకు తెలియదు, ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం కదా. జగన్ లాగా ఇచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా? మా జగన్ గారు మళ్ళీ వస్తారండి, వస్తారు, ఎందుకంటే ఆయన కొంతమందికి కాన్ రాకుండా మేలు చేస్తున్నారు. కొన్ని కనపడైతే 56 పథకాలు ఉన్నాయి ఆయన పథకాలు. ఏమన్నా మేలు జరుగుతుందా? చాలా మేలు జరుగుతుందండి. పిల్లలు చదువుకునే విషయంలోనే కానీ అంత ముందల ఏమైనా గవర్నమెంట్ నుంచి పథకాలు పొందుకోవాలంటే మా కాళ్ళు చేతులు పోయేటట్టు వాళ్ళ చుట్టూ మేము తిరిగినా కానీ మాకు ఏమీ వచ్చేవి కాదు. మాకు 10 ఏళ్ల క్రితం కింద రేషన్ కార్డు కూడా లేదు. ఈ జగన్ గారు వచ్చిన కాడ ఆ వాలంటీర్లను పెట్టి మాకు 3 నెలల్లో 2 నెలల్లోనే ఆ వాలంటీర్లు మాకు అయితే మాకు పథకాలు కావాలనుకుంటున్నామో కార్డులు కానీ త్వరగా వాళ్ళు అందిస్తున్నారు. అన్ని ఇంటికే వస్తున్నాయి. మేము ఛార్జీలు పెట్టుకొని పడికాపులు కాసి ప్రతి దానికి మేము బతులాడినా కానీ వాళ్ళు మాకు చేసేవాళ్ళు కాదు. ఈ వాలంటీర్లు వాళ్ళ ఇంటికి వచ్చి స్వయాన మీకేం కావాలి ఏంటని అడిగి. ఏం చేస్తుంటారమ్మా మీ ఆయన గారు? మేము మామూలుగా కూలి పని చేసుకుంటామండి, కానీ పిల్లల చదువుల విషయాల్లోనే కానీ అమ్మఒడి పెట్టి చాలా హెల్ప్ చేశారు. మా లాంటి వాళ్ళు మా పిల్లల్ని చదివించుకోవాలంటే చాలా కష్టపడతాం, కానీ అమ్మఒడి పెట్టి బిడ్డల్ని చదివించుకోవడానికి కూడా చాలా సహాయం చేశాడు ఆయన. ప్రతి ఒక్క విషయంలో జగన్ గారు చేసినట్టుగా ఎవ్వరూ చేయలే. ఈ ప్రాంతంలో మహిళలు కానీ మిగతా వాళ్ళు కానీ ఏమనుకుంటున్నారమ్మా? వచ్చే ఎన్నికల్లో ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? జగన్నే గెలిపిస్తామండి మేము, అందరూ అనుకుంటున్నారు. ప్రతి నోట జగన్ అన్న చేసినట్టు పరిపాలన ఎవరూ చేయలేదు. అంతకంటే ఎక్కువ ఇస్తా అంటాడమ్మా చంద్రబాబు. లేదండి, నమ్మలేము మేము, ఎందుకంటే ఆయన చేస్తామని 10 ఏళ్ల క్రితం కింద మేము చూసాం ఆయన్ని. ఆయన మాకేమీ చేయలే. ఈయన వచ్చాక మాకు ఏదైతే చేస్తామని మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకొని ఆయన చేశాడు కాబట్టి జగన్ అన్ననే మేము గెలిపిస్తాం. ఎన్నికలకు నేను సిద్ధం అన్నాడు జగన్, గెలిపించడానికి మీరు సిద్ధమేనా? సిద్ధం. జగన్ పాలన ఎలా ఉంది మీకు? ఏం మేలు జరుగుతుంది? అన్ని మేలులే, విద్యా కానుక, విద్యా దీవెన, ఆరోగ్యశ్రీ. నేను కూడా హాస్పిటల్లో హెల్త్కి హార్ట్కి సంబంధించి చేయించుకొని వచ్చాను. జగన్ పాలనలో బాగానే జరిగింది. ఆరోగ్యశ్రీలో చేయించుకున్నాను. ఏం ప్రాబ్లం? హార్ట్కి సంబంధించి. ఏంటి డబ్బులు అడిగారా లేకపోతే డబ్బులు? ఏమి లేదు, ఉచితంగానే, అన్ని ఉచితంగానే చేశారు. ఇది ఆరోగ్యశ్రీ అనేది రాజశేఖర రెడ్డి తీసుకొచ్చాడమ్మా, తెలుసు మీకు? అవును. ఇప్పుడు వీళ్ళంతా కొనసాగిస్తున్నారు. రాజశేఖర రెడ్డి వారసురాలని శర్మిల అంటుంది, నిజమేనా? జగన్ కాదు, జగన్ గారే. జగన్ మీకు మేలు జరిగితే నాకు ఓటేయమంటున్నాడు. జనాలకి ఏమైనా మేలు జరిగిందా? మీకేమైనా మేలు జరిగితే? మేలు జరిగిందండి. పిల్లల విషయంలో అమ్మఒడి, మామూలుగా ఆరోగ్య విషయంలో ఏదైనా కానీ అంతా మేలు జరిగింది, బాగానే ఉంది. జగన్ ఒక్కళ్ళకే అమ్మఒడి ఇస్తున్నాడు, మేము ముగ్గురున్నా ఇస్తున్నాడు చంద్రబాబు. ఎంతమందికి ఇచ్చినా మా ఓటు జగన్ అన్నకే. ఎంతమందికి ఇచ్చినా మీరు నమ్మరా? జగన్ అన్నకే మా ఓటు. బస్సులు ఫ్రీ ఇస్తా అంటున్నాడు. ఏది ఇచ్చినా మేము జగన్ అన్నకే. పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ఒక జట్టు కట్టారమ్మా, జగన్ ఒక పక్కన ఉన్నాడు, ఎవరు గెలుస్తారు అనుకున్నారు? జగన్ అన్న గెలుస్తారు. ఎట్లా గెలుస్తారు? మొత్తం ఏకమైంది కదా. అప్పుడు ప్రజాబలం ఉందా? ఉంటుంది. ఓట్లు వేస్తారు. నేను ఎన్నికలకి సిద్ధం, మీరు గెలిపించడానికి సిద్ధమా అన్నాడు జగన్. సిద్ధమే. మీరు గెలిపించడానికి సిద్ధమే. ప్రజలంతా సిద్ధమేనా? సిద్ధమే. మహిళలు సిద్ధమే.